నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. సత్తుపల్లి నియోజకవర్గం పేరువంచ గ్రామంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి జోరందుకుంది. గ్రామ సర్పంచ్గా గెలిచేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలను ఇస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నన్ను గెలిపించాలంటున్న పేరువంచ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంకిరెడ్డి వెంకటరెడ్డి. అనునిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, పేరువంచ గ్రామాభివృద్ధి మాతోనే సాధ్యమని అంటున్న వెంకటరెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం సత్తుపల్లి నియోజకవర్గం పేరువంచ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి అంకిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేయటం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఈ పేరువంచ గ్రామం అనే వరకు దాదాపుగా 2400 పైచిలకు ఓట్లున్న గ్రామం ఇది. ఇక్కడ దాదాపు 4-5 పోటీ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 4-5 పోటీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి వెంకటరెడ్డి గారు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. వెంకటరెడ్డి గారిని ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి ఉన్న ప్రత్యేక కారణాలేంటి, గ్రామాభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకెళ్తారు, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ ఉన్నారు. దాదాపు 4-5 పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు గట్టిగా ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓట్ల శాతం వచ్చే వరకు 2400 పైచిలకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీ గెలుపు అవకాశాలు కానీ, ప్రజలు మీకు ఇచ్చే అభిమానం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? గతంలో ఈ గ్రామంలో అసలు కనీసం ఒక రోడ్లు ఉండే కాదు, నీళ్లు లేవు, కనీసం అసలు మంచి వీధి దీపాలు కూడా ఉండే పరిస్థితి లేదు, స్కూల్ బస్సులు వచ్చే పరిస్థితి లేదు. స్కూల్ పిల్లలను బయలుదేరిన తర్వాత కనీసం వీళ్ళని రోడ్డు దగ్గరికి భుజాలు వేసుకొని ఆడవాళ్ళు పైన చెంగు ఇట్లా పెట్టుకొని అనకూడదు సార్, అట్లా పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ ఊరు ఏనాడుకు బాగుపడుతుంది అని చెప్పేసి ఎదురు చూశారు. నీళ్లు లేక కూడా పంపుల కాడ కొట్టి, బోర్లు కాడ కొట్టి, బావిలలో తీసుకొచ్చి భుజాలు వాసేదాకా వాళ్ళు తెల్లవారుజాము లేచి పాపం పంపులు కొట్టుకునేది. అట్లాంటిది దానికి గతంలో మా మిస్సెస్ అంకిరెడ్డి అనుషారెడ్డి మాజీ సర్పంచ్ గా చేశారు మొన్న 5 సంవత్సరాలు పోయినసారి. ఆ టర్ములో అలాంటి నీళ్ల సమస్య అనేది లేకుండా చేశారు. గ్రామంలో పైప్ లైన్లు, గేట్ వాళ్ళు, మోటార్లు అన్ని రకాలుగా కూడా వేసి, అట్లాగనే వీధి దీపాల సమస్య అసలు ఎప్పటికప్పుడే నిర్విరామంగా 5 సంవత్సరాలు కూడా మెరుగుడుపుల్లో ఎలిగేటట్టు చేశారు. అట్లాగనే కరెంటు స్తంభాలు వేయించాం, కొత్త స్తంభాలు, చాలా స్తంభాలు, ఇనుప స్తంభాలు తీసేసి కొత్త స్తంభాలు, ప్లస్ మళ్ళీ వేరే కూడా కొన్ని కావాల్సిన స్తంభాలు, అట్లాగే వైర్లన్నీ కూడా పైకి లాగించి కట్టి ఎట్లాంటి విద్యుత్ ప్రమాదాలు కూడా గురి కాకుండా అలా కూడా చేశాం. ఇవి కాకుండా కూడా అంటే గ్రామంలో దాదాపుగా మాది మేజర్ పంచాయతీ కదండి, చాలా సందులు, చాలా బజార్లు ఉంటాయి, వాగుల్లాగా ఉంటాయి కొన్ని బజార్లు అయితే, వాగులు ఇట్లా అట్లాంటి అన్ని కూడా మనిషి ఎత్తులు లేపిన బజార్లు ఉన్నాయి, 3 అడుగులు పోసినవి ఉన్నాయి, 6 అడుగులు పోసినవి ఉన్నాయి, 2 అడుగులు పోసినవి ఉన్నాయి. ఇట్లా దాదాపు 20,000 ట్రిప్పులు 2 విడతలుగా ఈ గ్రామంలో కనీసం ఒకసారి ఒక 2 నెలలు, ఒకసారి 2 నెలలు ట్రాక్టర్లతో తోలే పని మీదనే ఉన్నాం. అట్లా తోలి ముందు అమౌంట్ తర్వాత సంగతి. ముందు ఏంటంటే గ్రామం మొత్తం కూడా అవంతా కూడా మట్టి పోసి రోలర్లతో దొక్కిచ్చి గ్రామం ప్రతి సందుని కూడా మంచిగా ముందు ఒక రూపురేఖలు తీసుకొచ్చా. ఆ తర్వాత మళ్ళీ మనం సండ్ర వెంకటవీరయ్య గారితోనే నామా గారి నిధులు అన్ని కూడా ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, మన సండ్ర గారు సిడిపి కావచ్చు, ఎమ్మెల్యే గారు సొంత నిధులతో అన్ని రకాల కూడా డిఎంఎఫ్టీ కావచ్చు, అన్ని రకాల నిధులు ప్లస్ గ్రామ పంచాయతీ నిధులతో సహా చేసి ఈ గ్రామాన్ని ఒక మంచి విధానంగా దాదాపు 2,50,00,000తో ఓన్లీ సీసీ రోడ్లే పోసినామండి. ఆ గ్రావిల్ కాకుండా కూడా మళ్ళీ తర్వాత ఈ గ్రామంలో ఎన్నో తోరలండి, దాదాపు ఒక 100-120 తోరలు వేసాం ఎక్కడెక్కడ మధ్యలో అన్నిటికీ సంబంధించి బజార్ల మధ్యలో. అట్లా తోరలేసి ఎక్కడికక్కడికి ఆ గ్రావిల్ దోలి అన్ని దొక్కించి మంచిగా గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు పోసుకున్నాం. అయితే సార్ ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటిని చేసాము గ్రామాభివృద్ధి కోసం. వాటర్ కోసం బోర్లు వేయటం కానీ, మహిళలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేసామనే విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్గా మీరు పోటీ చేస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలకి గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మీరు చేయబోయే పరిష్కారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఓకే సార్. ఇంకా ఇవి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకా చాలా పనులు చేసామండి. ఈ గ్రామంలో 80%, 90% దాదాపుగా ఒక్క దమ్ము కాదు, గ్రామ పంచాయతీ బిల్లు కావచ్చు, ట్రాక్టరే కావచ్చు, మిగతా మన
కమిటీ హాల్ కావచ్చు 25 లక్షల రూపాయలతో కమిటీ హాల్ కట్టుకోవడం జరిగిందండి. స్కూల్లో ట్యాంకులు, చిన్న బళ్ళు స్కూల్లో ట్యాంకులు, పెద్ద బళ్ళు మోటార్ ట్యాంకులు, టాయిలెట్స్, అనేక రకాల కిచెన్ షెడ్లు, ఎన్నో రకాల పల్లెపక్తి వనం, ట్రాక్టర్ పెట్టుకొని చక్కగా వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా ట్యాంకర్ని బిల్లకాడ పెట్టుకోవడం కానీ, గ్రామ పంచాయతీ చుట్టూ ప్రహరీ కట్టుకోవడం కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ బాగు చేసుకోవడం. బిల్డింగ్ లేదండి మా గ్రామ పంచాయతీ, ఏదో ఇటుకలు పెట్టి అట్లా పెట్టి ఆఫ్ చేశారు దాన్ని పోయినసారి కూడా. దాన్ని గ్రామ పంచాయతీలో కుర్చీ లేదు, మొత్తం కూడా అంతా బాగు చేసి దాంట్లో మట్టి తోలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికే కూడా గ్రామం మొత్తం కూడా అట్లా చేశారండి. కరోనా కష్టకాలంలో కూడా మేము ప్రజలందరికీ అండకుండా ఉండే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 4-5 ఎవరో పోటీ చేస్తున్నారని చెప్పేసి, ఆ 4-5 కూడా అంతా ఒకటే అనుకుంటున్నామండి మేము. వాళ్ళు విడివిడిగా కానీ అనుకోవట్లేదండి. మాకు అట్లా కాదు, మేము చేసిన అభివృద్ధి మేము చేసిన పనులే చెప్పినా మీరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, అవునండి, వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. పోయినసారి సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటే సార్, ఎంపీటీసీ గా ఉన్నప్పుడు కూడా మేము పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటే సార్. సర్పంచ్ గా మేము 332 ఓట్ల మెజార్టీతో 8 వార్డులు కైవసం చేసుకున్నాం ఆ రోజున. వీళ్ళందరూ అదే టీం అండి అది అప్పుడే. తర్వాత ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు పక్క ఊరు ముగ్గంకటాపురం కలిసిందండి. అది ఒక 1000 ఓట్లు ఉండడం వల్ల అనుకోకుండా ఇక్కడ మెజార్టీ వచ్చింది. అక్కడ కొంచెం ఒక 50 ఓట్లతో 27 ఓట్లు వస్తే గెలిచేవాడి అండి. ఒక 20 ఓట్లతో మళ్ళీ పోయింది. మళ్ళీ అది కూడా మాకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్న నేపథ్యంలో మీరు ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎంతమంది పోటీ చేసినా వాళ్ళందరూ ఒకటేనే విధానంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. రేపు ఏం జరగవచ్చో వాళ్ళ విషయాలలో నాకు అనవసరం. నేను చేసిన గ్రామాభివృద్ధి ప్రజలు ఒక మంచి విజయాన్ని అయితే ఇవ్వబోతా ఉన్నారు. ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ అయితే ఇవ్వబోతున్నారు. మంచి వార్డులు కూడా అన్ని వార్డులు కూడా గెలిపిస్తున్నారు. అభివృద్ధికే పట్టం కడుతున్నాం. ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా నా ప్రజల మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులు ఈ రోజు వచ్చి నేను పోటీ చేస్తున్నామంటే అసలు కనీసం నువ్వు గ్రామంలో మా అయితే ఒక 6 నెలల సంవత్సరం ఉంది, మీరు వచ్చారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో కనీసం ప్రతిపక్షంగా ఆయన మాట్లాడాలి కదా. ఎక్కడైనా ప్రతిపక్షంగా కూడా ఎవరు లేకుండా ఈ రోజు వచ్చి నేను ఏదైనా సమస్య కనీసం ప్రజలకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, కరోనా కష్టకాలంలోనే ఎవరైనా వచ్చి ఏ నాయకుడైనా ముందుకు వచ్చి గ్రామంలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేదు కదా. ఆ రోజు నేను ప్రజలకు అండుకుంటే నిత్యావసరతులు 1200 మంది కుటుంబాలకే మేము నిత్యావసరాలు పంచినాం. డాక్టర్లు ఎమ్మెల్యే గారితో చెప్పేసి డాక్టర్లు పెట్టించుకొని అనేక రకాలుగా గ్రామంలో హెల్త్ క్యాంపులు పెట్టి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మేము పంచాయతీ సిబ్బంది అందరం కలిపి అందరం ఎవరిని తీసుకొని వచ్చి ప్రజలకి చాలా కంట్రోల్ చేసే విధానంలో మేము బ్లీచింగ్ కానీ హైడ్రోక్లోరిక్ ద్రావణం కానీ ట్రాక్టర్లు పెట్టి అన్ని రకాలుగా కొట్టి మనం ఆ ప్రజల్ని కాపాడుకునే దిశలో నిరంతరం నేను వాళ్ళకి అయితే సార్ ఇప్పుడు గ్రామాభివృద్ధి విషయంలో మేము పూర్తిగా పనిచేసాం. కరోనా టైంలో కూడా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నాం అనే విషయాన్ని మీరు చెప్తా వస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మరి రోడ్లు సీసీ రోడ్లు అనే వరకు పూర్తిగా వేసాం అంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ విషయానికి వచ్చే వరకు వెంకటరెడ్డి గారు రేపు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా భవిష్యత్తులో నా టర్ములో నేను వేయించే బాధ్యత నాదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, కొన్ని అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి తప్పనిసరిగా నా టర్ములో వాటిని వేయించే బాధ్యత నేను తీసుకుంటానండి. మళ్ళీ వచ్చి రేపు ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్ పెట్టినా నా టర్మ్ అయిపోయే లోపల నేను వచ్చి సీసీ రోడ్ ఎట్లా పోసినా మాట ఎలా అన్నాడో అది కూడా అలాగే తప్పనిసరి నేను కూడా అందుకుంటే ప్రూఫ్లు కూడా ఉంటాయి కదా సార్. అందుకోసం నేను కూడా అంటున్నా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తప్పనిసరిగా చేస్తాను నా టర్ములో, నా 5 సంవత్సరాల టర్ములో నేను చేస్తాను. కానీ మా గ్రామంలో ఉన్న మొదటి సమస్య ఏంటి అంటే కోతుల సమస్య అండి. కోతులు దగ్గర 60-70 మందిని కోతులు కరిసాయండి పాపం. వాళ్ళు ఏ ఇంటికి పోయినా కూడా కోతులు ప్లస్ వాళ్ళు బొచ్చలు రుద్దుకుంటున్నా కూడా అటు మీదకి రావడం కానీ చిన్నపిల్లల మీదకి రావడం కానీ అవి సరే కొంతమంది దేవుడిలా పూజిస్తారు, నేను కూడా ఓకే. కానీ వాటిని ఏంటంటే ఈ గ్రామంలో ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వాటిని అన్నింటిని కూడా మొదటి సంతకమే మొదటి విధానంలోనే తీర్మానాలు చేసి పర్మిషన్ తీసుకొని వెంటనే ఆ కోతులను తీసుకుపోయి వెంటనే భద్రాచలం అడవుల్లోకి తోలి పంపుతారని చెప్పేసి నేను ప్రజలకి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ మధ్య జనం ఏదో మీటింగ్లు పెట్టి 2000 వేద్దాం 1000 వేద్దాం ఇంటింటికి అని చెప్పేసి అన్నారు. ఎవరు అలా వద్దమ్మా, ఎవరు వేయొద్దు. నేను మళ్ళీ ఇప్పుడు మనకు అటు ఎలక్షన్ జరగలేదు కదా, ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ సర్పంచ్ కాంగ్లోనే నేనే ఆ నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తానమ్మా. ఆల్రెడీ 1,40,00,000 రూపాయలు నాకు బిల్లులు కూడా రాకుండా అయిపోయినాయి 3 సంవత్సరాల నుంచి. లేకపోతే ముందుగానే నేను బడ్డిచ్చి ఎలక్షన్కి వద్దాం అనుకుంటున్నా. అయితే ఈ లోపల అయితే కనుక చేస్తానని చెప్పేసి ఆ మధ్య చెప్పడం జరిగింది. సర్పంచ్గా ఎన్నికైన మొదటి సంతకమే కోతుల నివారణ, కోతుల్ని లేకుండా చేయటం అనేది మీరు గ్రామస్తులకు ఇస్తున్న హామీగా భావించారు? మొదటి హామీగా సార్, మొదటి హామీగా ముందు అదే పేరువంచలో 2 నెలల్లోనే కోతులన్నీ కూడా పట్టించి పర్మిషన్ తీసుకొని వీటన్నిటి కూడా భద్రాచలం అడవుల్లోకి మన గ్రామస్తులకు ఎవరికి కూడా పంట పొలాల్లోకి కావచ్చు, మనుషుల మీద కావచ్చు, అనేక రకాల పాపం ఇబ్బంది పెడతా ఉన్నాయి. అవి మూగజీవులు కదా, వాటికి ఆహారం కావాలి, ఏది ఉంటే అది ఎత్తుపాటు మనుషుల మీద రావడం అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ప్రజల కోరిక మేరకు వాళ్ళందరూ చెప్పింది కూడా ప్రధాన సమస్యగా అదే చెప్పుకొచ్చారు నాకు. ఇప్పుడు ప్రధాన సమస్యగా ఒక విషయాన్ని గ్రామస్తులకి సర్కార్ ఇండియా ద్వారా అనౌన్స్ చేశారు. అయితే సార్ ఇప్పుడు గ్రామంలో ఏ గ్రామంలోనైనా అదే విధమైన పరిస్థితి
పరిస్థితి ఉంటుంది. ఈ పేరువంచ గ్రామంలో కూడా 2400 ఉన్న ఓట్లు ఉన్న ఈ గ్రామంలో యువతులు ఎక్కువగా చదువుకొని ఉన్న యువకులు ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వారికి మరి ఈ గ్రామంలో మినీ గ్రంథాలయం కావచ్చు, లేదు పశువులకి పశు వైద్యశాల కావచ్చు, లేదు గ్రామం పెద్ద గ్రామం కాబట్టి మరి ఒక ప్రజా వైద్యశాల కావచ్చు, ఈ విధంగా ఏమన్నా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఆల్రెడీ మా గ్రామంలో ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ బాగు చేసుకున్నాము, వెటనరీ హాస్పిటల్ ఉంది. ఆ తర్వాత మనకి మరి డాక్టర్ అందుబాటులో లేరనే విషయాన్ని మరి గ్రామస్తులు చెప్తున్నారు. అంతకుముందు ఉన్నారండి, ఈ మధ్య కాలంలో లేరండి. ఈ మధ్య కాలంలో 2 years మరి మనం లేం కదా సార్, సర్పంచ్ ఎన్నికలు జరగలేదు కదా సార్, మాకు మేము పోరాటం దాని ఇలా అది ఉంటే ఏమంటే ఇమీడియట్ గా మేము కలెక్టర్ గారి దగ్గర పోయి అట్లా పెట్టి మరి మా గ్రామాలు కావాలని చెప్పేసి నేను ఒక పోరాటం చేద్దాం. ఎప్పటికప్పుడు టీకాలు ఇవ్వడం గతంలో ఉన్నప్పుడు డాక్టర్ల నుంచి వచ్చేవాళ్ళు, ఎప్పటికప్పుడు క్యాంపులు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా బాగా సహకరించారు. వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు కూడా అంతా వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఎప్పటికప్పుడే మా క్యాంపులు పెట్టి మేము ఎన్నో ఫోటోలు ఉన్నాయండి. అదంతా కూడా మేము చేసినటువంటి విధానం ప్రజలందరికీ తెలుసు. అది గొర్రెలకు కావచ్చు, గేదెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లండి అన్ని రకాలు కూడా అట్లా మేము. అయితే సార్ ఇప్పుడు లేరు. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని నేను సూటిగా అడుగుతున్నా, చెప్పండి సార్. వెంకటరెడ్డి గారికి ఈ పేరువంచ గ్రామస్తులు ఓట్లేసి గెలిపేయటానికి ఓట్లేసి గెలిపేయండి అని మీరు అడగటానికి మీకున్న అథారిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చేసిన అభివృద్ధి, మేము చేసినటువంటి ఈ గ్రామ అభివృద్ధిని దృష్టిలో ప్రజలు చేసిన అభివృద్ధికే ముందు పట్టం కడతారు. నెక్స్ట్ చేయబోయేది వెంకటరెడ్డి మాట అంటే మాట మీద కట్టుబడతాడు. ఆయన ఆస్తి ఏమున్నా ఏది పోయినా అది లెక్క చేయడం అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన జీవితం మొత్తం పోయినా ఈ ఊరు కోసం అంకితం అయిపోయాడని చెప్పేసి ప్రజలందరికీ తెలుసండి. అది ఆయన దాచుకునే వ్యక్తి కాదు, పెట్టే వ్యక్తి అని చెప్పేసి నేను ఏం సంపాదించుకున్నానో, ఏమైనా సంపాదించానా లేకపోతే ఏమైనా చేశానా, నా ఆస్తిని పోగొట్టానా అనేది కూడా ప్రజలందరికీ తెలుసండి. అది తెలిసిన పుస్తకం అండి. నేనేమైనా నా వ్యాపారం కూడా ఉండే, నేను వ్యాపారంలో రూపాయలు సంపాదించానా లేకపోతే నా ఆఖరికి మా నాన్నకి మమ్మకు ఉన్న భూమి మీద కూడా తీసుకొని ఎంతో కొంత వచ్చేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకే నేను ఆ రకంగా ఖర్చు పెట్టి అది అందరూ తెలుసండి. అది ఎవరింటూ పోయినా అంటారు వెంకటరెడ్డి అంటే తెలిసిన పుస్తకం. ఆయన మనిషి కాదు, ఆయనకు చేయాలి అనే తపనే ఉంటుంది, ఊరి మీద ప్రేమ ఉంటుంది, ఊరి కోసం పోరాడతాడు. కనీసం చుట్టబంధువులు కాడికి నువ్వు ఊరికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే వ్యక్తిని. ఇంట్లో కూడా అంటారు నీకు ఊరే కావాలా అనేది అందరూ. ఆమె కూడా మా మేడం కూడా నీకు మాత్రం ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తానండి. 11 అయినా 10 అయినా ఏ సమస్యలు ఎవరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి ముందు మాట్లాడి ఎమ్మటిని అవసరమైతే కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళేవాడిని, కొన్ని మిగతా సందర్భాల్లో మన వాళ్ళని వెంటనే పురమాంచి. రాజకీయ నాయకుడిగా ప్రథమ లక్షణం ప్రజలకి అందుబాటులో ఉండటం, ప్రతి సమస్యకి రెస్పాండ్ అవ్వడం అనేది ఒక ప్రధాన కారణం. మీరు ఆ విధంగా ఉన్నారు. ఓకే, ఆఖరిగా సార్ ఇప్పుడు గ్రామ విషయానికి వచ్చే వరకు మొత్తం ఉన్న సమస్యలన్నీ చేసుకుంటూనే వచ్చాం సార్ అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి గెలిచాక చేసేదే ఉంది? గెలిచాక చెప్పాను కదా, కోతుల సమస్య ప్రధాన సమస్య ఉంది. అదొకటే కలపండి. అదొకటి డ్రైనేజీలు ఉన్నాయి, చిన్న సందులు మిగిలిపోయినాయండి. ఆ సందులు చేసే ఉన్నాయి. తర్వాత పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి మూల పెట్టారండి. 10 లక్షల రూపాయలతో ట్రాక్టర్ అక్కడ కొనిపెట్టారండి. 2 ఏళ్ళుగా ట్రాక్టర్ మూల పెట్టారండి. పారిశుద్ధ్యం ఎక్కడ ఉందండి? గ్రామంలో పారిశుద్ధ్యం ఉందా? ఎక్కడ వేసింది అక్కడే కదా. అది ఇప్పుడు ఆ ట్రాక్టర్ తిప్పట్లేదు కదండి. మళ్ళీ ఆ ట్రాక్టర్ బయటకు తీసుకొని వచ్చి దాన్ని ట్రాక్టర్ తిప్పి ఇంటింటికి బదారు తిప్పి ఈ రోజు 2 బదాలు రేపు 2 బదాలు అలా తిప్పి మళ్ళీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామండి. దాన్ని ఆపం. అలాగనే గ్రామంలో ఇంకా మనం తుమ్మల చెరువు పోయే ఒక దారి ఉందండి. రైతులు కూలీలు బాగా ఇబ్బంది పడతా ఉన్నారండి. అది కూడా పోసే బాధ్యత నాదేనండి. నెక్స్ట్ చెప్పానండి నేను అది కూడా ఆల్రెడీ. అది నేను ముందు కోతులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి మొత్తం కూడా మెటల్ వేసి గ్రావెల్ దోలి ఆ రోడ్డు కూడా వాళ్ళకి చెప్తానని కూడా చెప్పాము. 2 కిలోమీటర్లు ఉంటుందండి దాదాపుగా. 2 కిలోమీటర్లు కూడా నేను చెప్తానని చెప్పానండి. సీసీ రోడ్లు చిన్న సందులేనండి. మెయిన్ రోడ్లు ఎక్కడ మీరు వచ్చినంత లెక్క